వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈశాన్ చూసారా అండి, లెగోస్ తోటి చాలా చేస్తాడు. ఇలా చేశాడనమాట. ఒక ఏరోప్లేన్ జెట్ లాంటిది చేశాడు, అండ్ ఒక డాగ్ చేశాడు, ఒక ట్రాక్టర్ చేశాడు. ఇదేంటంటే సన్, మూన్, ఎర్త్ అనమాట. ఇది తిరుగుతుంది, కానీ నాకు ఎలా చేయాలో అర్థమైతే కాలేదు. వాడున్నప్పుడు ఒకసారి అయితే చూపిస్తానమాట. అరౌండ్ 4 hours టైం పట్టిద్దండి అంత పెద్దది చేయడానికి. చాలా టైం తీసుకొని అయితే ఇవన్నీ చేశాడు, సెట్ చేసి. అండ్ టీవీ యూనిట్ దగ్గర అయితే వాడైతే మొత్తం మంచిగా సెట్ చేసి పెట్టుకున్నాడు అనమాట. చూసారు కదా, ఎంతో ఓపిక్గా అయితే చేస్తాడండి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఇంట్లో మంచిగా వీటితో అయితే చాలా టైం స్పెండ్ చేస్తారండి. ఆస్ట్రోనట్ లాగా అలాగా అన్నీ చేస్తాడు. ఇంకా పెద్ద ఆస్ట్రోనట్ కూడా ఒకటి ఉంది, అది మేబీ చేస్తాడనుకుంటా. చేస్తే దాన్ని కూడా వీడియో తీసి అయితే పెడతాను. మామయ్య డ్రాయింగ్ టీచర్ అండి. సో ఈశాన్వి చాలా ఇంకా వేశారనమాట. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, ఇదైతే మా ఇంట్లో ఉన్నదండి. ఇది అరౌండ్ వాడి 2nd బర్త్డే ఫోటో అనమాట. ఎంత బాగా వేశారో చూడండి అసలు. ఇంకా చాలా ఉన్నాయి. నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మా వదిన వాళ్ళ పిల్లలవి అండ్ ఈశాన్వి వేసినవి అయితే నేనైతే వీడియో తీసి నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇప్పుడు మా కజిన్ పిల్లలు అందరివి కూడా ఆల్మోస్ట్ అయితే మామయ్య వేశారండి. అందరి పిల్లలవి కూడా మోస్ట్లీ వేశారనమాట. అసలు చాలా బాగా వేస్తారండి మామయ్య. ఇంకా చాలా ఉంటాయి ఇంట్లో అయితే. నేను ఈసారి వెళ్ళినప్పుడు అయితే వీడియో తీసి మీకైతే చూపిస్తాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇంట్లోకి అయితే నేను కొత్త మిక్సీ అయితే తీసుకున్నానండి. నా పెళ్ళికి ఇచ్చారు క్రాంప్టన్ది, అది ఇంకా పాడైందనమాట. అందుకనేసి అయితే నేను ఇంకా కొత్త మిక్సీ ఆర్డర్ చేశాను. ఇంకా మా ఈశాన్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట. వాడు ఏది కొత్తది ఆర్డర్ చేసినా వాడే ఓపెన్ చేస్తానంటాడు. ఇంకా స్కూల్ నుండి వచ్చేదాకైతే వెయిట్ చేసి వాడు వచ్చాకనే ఓపెన్ చేసామండి ఈవినింగ్ టైంలో. అందుకే నేను ఈవినింగ్ వ్లాగ్ అని చెప్పాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. అరౌండ్ ఇది 8,000 పడింది అనమాట. ప్రీతి బ్రాండ్ది తీసుకున్నాను అనమాట. ఇంకా నేను ఫస్ట్ టైం దోశ బ్యాటర్ వేస్తున్నానండి దాంట్లో. చాలా బాగా వచ్చాయి, అండ్ దోశలు కూడా మంచిగా వచ్చాయి. అండ్ గ్రైండర్లో వచ్చినట్టే వచ్చాయండి దోశలు కూడా. నాకైతే బాగా నచ్చాయండి. మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేయొచ్చు అనమాట తీసుకోవడానికి. నేనైతే మన సేల్ ఉన్నప్పుడు అయితే నేను అది ఆర్డర్ చేసుకున్నానండి. అండ్ దానికి జ్యూసర్ వచ్చింది, అండ్ ఒక చాపర్ వచ్చిందనమాట. అండ్ 3 నార్మల్ జార్స్, ఒకటి చట్నీది, ఒకటి మీడియం సైజ్ది, ఒకటి పెద్ద సైజ్ది వచ్చిందనమాట. నాకైతే బాగానే నచ్చిందండి. అండ్ ఒక పెద్ద చాపర్ కూడా వచ్చింది, అండ్ దాంట్లో ఆటా కూడా కలుపుకునేది కూడా వచ్చిందండి. ఈశాన్ అయితే దీంట్లో జ్యూస్ చేస్తున్నాడు ఈవినింగ్. వాడే చూపిస్తానమ్మా నువ్వు వీడియో తీయనైతే నాకు చెప్తున్నాడు అనమాట. ఒక పెద్దది వచ్చిందండి, వైట్ కలర్ది. ఇప్పుడు ఈశాన్ చేతిలో ఉంది కదా, దాంట్లోనే జ్యూస్ చేయొచ్చు, అండ్ ఆటా కూడా కలుపుకోవచ్చు. అండ్ మనము వెజిటేబుల్స్ స్లైసెస్ లాగా కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు అండి. ఇంకా నేను వెజిటేబుల్స్ ఎప్పుడైనా నెక్స్ట్ టైం అయితే చూపిస్తానండి ఎలా చేయాలో. మిక్సీ అయితే సౌండ్ మాత్రం చాలా నార్మల్గానే ఉందండి. ఇంకా బేసిక్గా వచ్చే అంతే సౌండే వస్తుందన్నమాట. అండ్ చాలా బాగా వర్క్ అయితే చేసిందండి. జ్యూస్ అయితే చాలా బాగా వచ్చింది. పల్పు కూడా మంచిగా కిందకి దిగింది. సీడ్స్ అయితే అస్సలు రాలేదు. అండ్ 2 minutesలో అయితే జ్యూస్ అయితే 2 గ్లాసులు అయితే ఫాస్ట్గా తీసేసాము. మనం చేతులతో అయితే చాలా సేపు చేస్తే కానీ ఒక గ్లాస్ జ్యూస్ అవ్వదండి. ఇదైతే చాలా ఈజీగా అండ్ 1 minute అయితే చాలా ఈజీగా వచ్చేసిందండి జ్యూస్ మాత్రం. చాలా హ్యాపీ. నేనైతే డిన్నర్కి ఇంకా దోశలు వేస్తున్నానండి. ఇంకా పొద్దున పట్టాను కదండి, పిండి అయితే మంచిగా ఫర్మెంట్ అయిందనమాట. ఇంకా చూసారు కదా బ్యాటర్ ఎంత బాగుందో. నేనైతే చాలా మెత్తగా పట్టుకుంటానండి గ్రైండింగ్ చేసుకునేటప్పుడు. ఇంకా దోశలు అయితే ముగ్గురికి ఒక్కొక్క స్టైల్లో వేయాలన్నమాట. ఒకరికి కారం వేయాలి, ఒకరికి కారం వేయద్దు, ఒకరికి ఎగ్ వేయాలి, ఒకరికి చీజ్ వేయాలి, అలా ఉంటుంది డిఫరెంట్గా ఆప్షన్స్. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా ఇంట్లో అయితే ఇంతే ఉంటుందండి. ఈశాన్కి ఏమో ఎగ్ దోశ కావాలి, చైతన్యకి నాకు ఎగ్ దోశ మీద కారము, కొంచెం ఉప్పు, ఆనియన్ అలా డిఫరెంట్గా అయితే నేనైతే ట్రై చేస్తానన్నమాట ఇంట్లో వేసినప్పుడు దోశలు. అండ్ చీజ్ దోశ అండ్ పనీర్ దోశ అలా కూడా వేస్తానండి. ఈసారి మాత్రం నేను ఉప్పు కారం వేసి అయితే జస్ట్ సింపుల్గా అయితే వేసేసాను అనమాట ఎగ్ దోశ మీద నాకు, చైతన్యకి. అండ్ నేను క్యారెట్ ఆనియన్ దోశ కూడా వేసానండి. ఇంకా డిన్నర్ టైం కదా, కొంచెం హెవీగా అయినా ఏం పర్లేదు కదా అనేసి అయితే నేనైతే మార్నింగ్ అయితే ఇంత టైం అయితే ఉండదు కదా, అంత హడావుడి అయిపోతుంది కదా. ఇంక ఈవినింగ్ టైం మాత్రం ఇలా ఎప్పుడైనా డిన్నర్ చేసుకున్నప్పుడు దోశలు ఇలా అయితే డిఫరెంట్గా అయితే మేమైతే ట్రై చేస్తామన్నమాట. మీరు ఎలా ట్రై చేస్తారు? మీ ఇంట్లో డిఫరెంట్ దోశలు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
బెంగళూరులో అయితే చాలా డిఫరెంట్ దోసలు ఉంటాయండి. మేము ఒక దగ్గర అయితే మష్రూమ్ మసాలా దోస తింటామన్నమాట. మేముండే ఏరియా దగ్గర. ఇక్కడ 99 దోస అనేది స్పెషల్ అనమాట ఇక్కడ. అలాగా మష్రూమ్ దోస ట్రై చేసామన్నమాట చాలాసార్లు. ఈశాన్ అది ఇంట్లో ట్రై చేయమనేసి అయితే చెప్తున్నాడు. ఒకసారి అయితే ట్రై చేయాలి మష్రూమ్ దోస ఎలా చేయగలనో. నేనైతే కిచెన్లోనే తినేస్తానండి. నాకు చల్లారితే దోశలు మాత్రం అస్సలు ఇష్టం ఉండదన్నమాట. అండ్ చైతన్యకేమో వేయడం రాదు. ఇంకా నేను అక్కడే వేసేసుకొని అక్కడే తినేస్తాను. ఎలా ఉంది దోశ? వీడియోలో వస్తున్నావు, వీడియోలో. నాలాగా మీరు కూడా ఎంతమంది ఉంటారు అలా వేడి వేడి దోశని ఎంజాయ్ చేసేవాళ్ళు? నేనైతే అలా వేసుకొని అయితే అక్కడే తినేస్తానండి చాలాసార్లు. అంతే, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం తప్ప మోస్ట్లీ అయితే అక్కడే తినేయడానికి అయితే ఇష్టపడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.